ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. ఈ వాగ్దానం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని మరియు దేవుని హస్తం మనకు ఎలా తోడుగా ఉంటుందో తెలుసుకుందాం. దేవుని హస్తము అంటే ఆయన శక్తికి గుర్తు. ఒక తండ్రి తన బిడ్డను చేయి పట్టుకొని తనను నమ్ముకున్న వారిని ప్రమాదాల నుండి, కష్టాల నుండి దేవుడు తన హస్తములతో కాపాడుతాడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే, నీ కుడి చేయి నన్ను ఆదరించుచున్నది అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఈ వాక్యం ద్వారా మన ప్రభువు మనకు ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నదని మనకు తెలియజేయటం జరుగుతుంది. మనం ఏ దారిలో వెళ్ళాలో తెలియనప్పుడు దేవుని హస్తం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈ వాగ్దానం ఆధారంగా యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టడానికి ఎజ్రా మరియు ఇశ్రాయేలీలు ప్రయాణం అవుతున్నప్పుడు మార్గ మధ్యలో శత్రువుల భయం ఉంటుంది. అప్పుడు ఎజ్రా రాజును సైన్యాన్ని అడగటానికి సిగ్గుపడతాడు. ఎందుకంటే మా దేవుని ఆశ్రయించే వారికి ఆయన హస్తము తోడుగా ఉంటుంది అని అప్పటికే అతను రాజుతో చెప్పి ఉన్నాడు. అందుకే వారు ఉపవాసం ఉండి ప్రార్థించగా దేవుడు వారిని రక్షించాడు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించువాడు ధన్యుడు. అంటే మన సొంత ఆలోచనలు కాకుండా, ప్రభువా ఈ విషయంలో నేను ఏమి చేయాలి అని ప్రతి అడుగులోనూ ఆయన చిత్తాన్ని అడగాలి. మనకు కష్టం వచ్చినప్పుడే కాదు, సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవడమే నిజమైన ఆశ్రయము. ఈ వాగ్దాన ప్రకారం ఎజ్రా కాలంలో పర్షియా రాజు దగ్గర గొప్ప సైన్యం ఉంది. కానీ ఎజ్రా ఆ సైన్యం కంటే దేవుని హస్తం మీద ఎక్కువ నమ్మకం ఉంచాడు. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుల మీద ఆధారపడటం అనేది తాత్కాలికం మరియు పరిమితం. దేవుని మీద ఆధారపడటం అనేది శాశ్వతము మరియు అపరిమితం. ఒకవేళ రాజులు, అధికారులు మనకు సహాయం చేసినా కూడా వారి హృదయాలను కూడా ప్రేరేపించేది దేవుని హస్తమే. ఈ వాక్యము సామెతల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. నీవు వెళ్ళి ప్రతి స్థలము మీద నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనము. ఈ వాగ్దానాలన్నీ కూడా మనం ఒక్కసారి రిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకు దేవుడైన యెహోవా ఏ విధంగా తోడై ఉన్నాడు అనేది మనకు కూడా తెలుస్తుంది. ఈ వాగ్దానాన్ని బట్టి మీకున్న ఏదైనా ప్రత్యేకమైన భయాన్ని లేదా భారమును దేవుని పాదాల చెంత ఉంచి ప్రార్థించినట్లయితే మనకు సమాధానమిచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి లోకపు సహాయం కంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయని మనం నమ్మగలిగితే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. నిన్ను ఆశ్రయించు వారికి నా హస్తము తోడుగా ఉంటుంది అని నీవిచ్చిన వాగ్దానమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మా స్వశక్తి మీద కాకుండా కేవలం నీ మీద మాత్రమే ఆధారపడి నీ సన్నిధిని కోరుకుంటున్నాము. ప్రభువా, నిన్ను ఆశ్రయించడం ద్వారా కలిగే ధైర్యమును, శాంతిని మా హృదయాలలో నింపుము. మమ్మల్ని ఎన్నడూ చేయి విడవని వాడవని నమ్ముచున్నాము. నీ దయగల హస్తము క్రింద మేము సురక్షితముగా ఉండునట్లు మమ్మల్ని దీవించుము. ఈ ప్రార్థనను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.